అందరికీ నమస్కారం. ఈరోజు మనకి నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం ఎస్బీఆర్పురంకి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్య ఏదైతే మన గూలూరు చెరువు సమస్య అనేది సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏదైతే గూలూరు చెరువు ఉందో సుమారుగా కృష్ణదేవరాయల టైముల నుంచి ఈ చెరువు అప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. కాలక్రమేణా ఏమంటే ఈ చెరువు కింద అనేక ఆయకట్టుదారులు కూడా సుమారుగా 460 ఎకరాల పై చిలుకు ఆయకట్టుదారులు కూడా ఉన్నారు. కానీ గడిచిన 15-20 సంవత్సరాల నుంచి చెరువు కల్జులు ఏదైతే ఉన్నాయో అవి పూడిపోవడం వల్ల చెరువు ఫోర్ షోర్ ఏరియాలో సుమారుగా 48 ఎకరాలు ఒరిజినల్ చెరువు విస్తీర్ణం. కానీ ఇది వరకు కూడా ముంపు పట్టాల కింద మనకంటే పట్టా భూములే, కానీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు చెరువు ఎక్కువ ఎఫ్టీఎల్ వరకు వచ్చినప్పుడు చాలా వరకు పట్టా భూములు మునుగుతూ ఉన్నాయి. మళ్ళీ అవి సర్ప్లస్ వేర్ ద్వారా కానీ కల్జుల ద్వారా కానీ కిందకి వెళ్ళే పరిస్థితి. కానీ కాలక్రమంగా ఇక్కడ అవి క్లోజ్ అయిపోవడం, నీళ్లు ఫోర్ షోర్ వరకు రావడం, తద్వారా ఏదైతే సుమారుగా 400 నుంచి 450 ఎకరాలు ఎస్బీఆర్పురంకి రైతులకు చెందినటువంటి భూములు పట్టా భూములు ఏదైతే ముంపు అంటే వర్షం ఎక్కువ వచ్చినప్పుడు మునిగిపోయి శాశ్వతంగా కూడా గత 15 సంవత్సరాల నుంచి ముంపులోనే ఉన్నాయి. దీనివల్ల వీళ్ళు సాగు కూడా చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఈ ముంపు వల్ల ఊరిలో కూడా చాలా ఇళ్లలోకి నీళ్లు రావడం, దానికి అనుకున్నటువంటి వేరే సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చేపల బట్టి దగ్గర కూడా సొసైటీకి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు కూడా 2-3 సార్లు ఈ సమస్య మీద చెప్పడం జరిగింది. ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడమని. ఈరోజు చెరువు కట్టని, సర్ప్లస్ వేర్ని, అదేవిధంగా ఎక్కడైతే కలుజు ఉందో అది కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత ఎస్బీఆర్పురం రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళకు కావాల్సింది ఏంటి, సమస్యను ఎట్లా పరిష్కారం చేయడం కోసమని ఒక 2-3 నెలల్లో శాశ్వతంగా ఈ సమస్యకి సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యకి శాశ్వతంగా ఒక పరిష్కారం అయితే చూపించడం కూడా జరుగుతుందని రైతులందరికీ కూడా ఈరోజు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైనా మట్టుకి ఎవరికి ఇబ్బందులు రాకుండా, ఎవరు ఆయకట్టుదారులు కానీ ఇటు ఎస్బీఆర్పురం రైతులు కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సమస్యని పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా అందరికీ తెలియజేస్తామండి.